ఇప్పుడు మీకు ఈ కిసాన్ రిమోట్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో మీకు నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇందులో కిసాన్ రిమోట్లో ఆర్వైబి 3 పేజ్ల కనెక్షను మనం ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క 3 వైర్లు అంటే ఒకటి గ్రీన్ వైరు, బ్లాక్ వైరు అండ్ వైలెట్ వైర్, ఈ 3 ఏమో స్టార్టర్ యొక్క ఆన్ స్విచ్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వైట్ వైర్ మటుకి జస్ట్ యాంటీనా సిగ్నల్ అంటూ మనం ఏదైతే రిమోట్ ద్వారా ఆపరేట్ చేస్తామో దాని యొక్క సిగ్నల్ మాత్రం తీసుకుంటుంది. స్టార్టర్ని ఓపెన్ చేసే ముందు మనము మెయిన్ ఫ్యూజులు ఏదైతే 3 పేజ్ ఫ్యూజులు ఉంటాయో అవి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాతనే ఈ స్టార్టర్ని మనము క్యాప్ అనేది ఓపెన్ చేయాలి. ఎందుకంటే మన ఫ్యూజులు ఓపెన్ చేయడం వల్ల మనకి ఎలక్ట్రిక్ షాక్స్ ఎలాంటివి జరగకుండా మనకు ప్రమాదం నుంచి నివారించబడుతుంది. కాబట్టి కంపల్సరీ మీరు ఫస్ట్ దీన్ని ఓపెన్ చేసేటప్పుడు మెయిన్ ఫ్యూజులు 3 ఫ్యూజులు ఉంటాయో అవి తీయాల్సి ఉంటుంది. మొదలు మనము ఈ స్టార్టర్ని ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే ఈ బ్లూ కలర్లో కానీ లేకుంటే ఏదైనా జంపర్ వైర్ ఉంటుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి జంపర్ వైర్ ఉంటుంది, దాన్ని మనము రిమూవ్ చేసేయాలి, తీసేయాలి, పూర్తిగా తీసేయాలి. ఇలా తీసి పక్క పెట్టుకోవాలి. మొదటగా ఇప్పుడు మనం ఆర్వైబి కనెక్షన్ని స్టార్టర్కి పై భాగంలో అంటే స్టార్టింగ్లోనే మనము కనెక్షన్ కలపాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను రెడ్ కనెక్షన్ వైరు ఇక్కడ కనెక్షన్ కలుపుతున్నాను. తర్వాత నేను ఎల్లో వైర్ కనెక్షన్ కూడా కలుపుతున్నాను. మధ్యలో మ్యూట్ చేయొచ్చు పాస్పోర్ట్ తిరుగుతున్నట్టుగా. ఇప్పుడు ఎల్లో వైర్ కనెక్షను సెకండ్ అనేది కనెక్షన్ ఇచ్చాను. థర్డ్ ఇప్పుడు బ్లూ వైర్ కనెక్షన్ కూడా ఒక పేజ్కి ఇస్తున్నాను. ఇప్పుడు మూడు ఆర్వైబి కనెక్షన్లు స్టార్టర్కి స్టార్టింగ్లోనే ఇచ్చాను. స్టార్టర్లో ఉన్నటువంటి ఈ వైలెట్ కలరు మరియు గ్రీన్ కలరు బ్లాక్ వైర్ని కూడా మనం స్టార్టర్ యొక్క స్విచ్కు కనెక్షన్ కలపాల్సి ఉంటుంది. నేను చూపిస్తున్నాను ఎలా కలపాలనేది. ఈ యొక్క నెంబర్ వచ్చేసి 93 పిన్ నెంబర్కి మనము ఈ వైలెట్ కలర్ కలపాల్సి ఉంటుంది. పూర్తిగా తీయద్దు. ఈ గ్రీన్ వైర్ కనెక్షన్ వచ్చేసి దీని పక్కనే ఉన్నటువంటి 94 కనెక్షన్కి మనం ఇక్కడ కలుపుతున్నాము. ఈ బ్లాక్ వైర్ కనెక్షన్ని మనము కింద ఉన్న ఈ స్క్రూకి మనము ఫిట్ చేస్తున్నాము. ఫస్ట్ మనం ఆర్వైబి కనెక్షన్ ఇక్కడ రెడ్, ఇక్కడ ఎల్లో, ఇక్కడ బ్లూ కనెక్షన్ మనం స్టార్టింగ్లో ఇచ్చాము. తర్వాత ఇక్కడ వైలెట్ కలర్ ఇచ్చాము. తర్వాత ఇక్కడ రైట్కి వచ్చేసి గ్రీన్ కలర్ ఇచ్చాము. ఈ పాయింట్కి మనం బ్లాక్ వైర్ ఇచ్చాము. ఈ వైట్ కేబుల్ మట్టుకి మనము లూజ్గా వదిలేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇది ఓన్లీ సిగ్నల్ పర్పస్ కాబట్టి దీన్ని మనము ఎలాంటి కనెక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనము ఇక్కడ 3 ఫీజులు అనేది ఇప్పుడు మనం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ పవర్ సప్లై రావట్లేదు. ఇప్పుడు మెయిన్ 3 ఫీజులు మనము వేస్తాము. వేసినప్పుడు మనకు పవర్ అనేది ఇక్కడ మనకు ఇండికేట్ అవ్వాలి. అంటే గ్రీన్ లైట్ వస్తేనే మనకు కరెక్ట్గా పవర్ సప్లై అనేది మనము కరెక్ట్గా ఇచ్చినట్టుగా మనకు ఇండికేట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ గ్రీన్ లైట్ వచ్చింది కాబట్టి మనకి పవర్ సప్లై అనేది ఇప్పుడు 3 పేజ్ కనెక్షన్ ఉంది. ఇప్పుడు మనం రిమోట్ని ఉపయోగించి ఈ యొక్క స్టార్టర్ని ఆన్ ఆఫ్ చేసుకోవడానికి రెడీగా ఉంది. ఇప్పుడు నేను గ్రీన్ బటన్ నొక్కినప్పుడు ఈ యొక్క రిలే కాయిల్ అనేది ఇప్పుడు మనకి ఆన్ అవ్వాలి. ఇప్పుడు ఆన్ అయింది పైకి రిలే కాయిల్. ఇప్పుడు మళ్ళీ నేను రెడ్ బటన్ నొక్కుతున్నాను, ఇప్పుడు ఆఫ్ అయింది. మళ్ళీ గ్రీన్ బటన్ నొక్కుతున్నాను, ఆన్ అయింది పైకి కాయిల్. తర్వాత ఇంకొక ఇండికేషన్ ఇవ్వాలి. ఓకేనా? ఓకే చెప్తాను. ఈ స్విచ్ అనేది దీనికి వెళ్ళి చూపిస్తుందా?
ఒకవేళ ఈ గ్రీన్ లైట్ అనేది మనకు 3 ఫేజ్ ఇండికేషన్ కాలేదనుకో, ఇక్కడ ఉన్నటువంటి RYBలో బి అనేది ఆర్ దగ్గర, ఆర్ అనేది బి దగ్గర వైర్ మార్చాల్సి ఉంటుంది. ఎల్లో అనేది సెంటర్లో మాత్రం ఫిక్స్డ్గా ఉంటుంది. ఈ 2 వైర్లని చేంజ్ చేసుకోవడం ద్వారా మనకి ఇక్కడ లైట్ అనేది ఆన్ అవుతుంది. అంటే బి అనేది కరెక్ట్గా కనెక్షన్ ఉన్నట్లయితేనే ఇక్కడ 3 ఫేజ్ యొక్క ఇండికేషన్ అవుతుంది. ఈ 3 ఫేజ్ ఇండికేషన్ అవుతేనే ఈ యొక్క కిసాన్ రిమోట్ అనేది పనిచేయడం మొదలు పెడుతుంది. ఈ యొక్క స్విచ్ అనేది ఆన్లో ఉంటేనేమో రిమోట్ ద్వారా వాడుకోవచ్చు, లేదా ఒకవేళ ఈ స్విచ్ అనేది ఆఫ్లో ఉంటే మాన్యువల్గా కూడా వాడుకోవచ్చు.